హలో కుషికెమ్ జేమ్స్ హౌ ఆర్ యూ ఆల్? ఈరోజు నేను మీ ముందుకి హాలో ఆల్కేన్స్ అండ్ హాలో ఎరీన్స్ లెసన్‌లో కెమికల్ ప్రాపర్టీస్‌లో SN1, SN2 మెకానిజం గురించి ఆల్రెడీ ముందు వీడియోలో చెప్పుకున్నాము. ఈరోజు ఈ SN1, SN2 మెకానిజమ్స్ న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్‌లో మనకి 2 మెకానిజమ్స్ ఉన్నాయన్నాము. యూనిమాలిక్యులర్ న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్, బైమాలిక్యులర్ న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్. ఈ రెండింటికి కంపారిజన్స్ అలాగే డిఫరెన్సెస్ ఏముంటాయి అనేది ఈ వీడియోలో చూద్దాము. ఇది కొంచెం ఇంపార్టెంట్ మనకి ఇంటర్మీడియేట్ బోర్డ్‌కైనా అంటే స్టేట్ బోర్డ్ ఎగ్జామ్స్‌కైనా అలాగే CBSE బోర్డ్ ఎగ్జామ్స్‌కైనా సరే ఈ కంపారిజన్ ఆర్ డిఫరెన్సెస్ అనేది ఇంపార్టెంట్ అనమాట. ఈ వీడియో అయితే డీటెయిల్డ్‌గా చూసేయండి. సో మనము ఫస్ట్ ఎక్కడి నుంచి మొదలు పెడుతున్నామంటే డెఫినేషన్ దగ్గర నుంచి మొదలు పెడుతున్నాం. SN1 రియాక్షన్ అంటే ఏంటి? యూనిమాలిక్యులర్ న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్. SN2 రియాక్షన్ అంటే బైమాలిక్యులర్ న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్. సో ఆర్డర్ ఆఫ్ ద రియాక్షన్ ఏంటి SN1 మెకానిజంలో అంటే ఫస్ట్ ఆర్డర్ అనమాట. అంటే మనకి ఇది యూనిమాలిక్యులర్ రియాక్షన్. అంటే మనకి రేట్ డిటర్మినింగ్ స్టెప్‌లో ఓన్లీ ఒక్క మాలిక్యూల్ మాత్రమే పార్టిసిపేట్ చేస్తుంది. దీన్ని మనము యూనిమాలిక్యులర్ రియాక్షన్ అంటాం అనమాట. అలాగే SN2లో మనకిది బైమాలిక్యులర్ రియాక్షన్. అంటే ఇది మనకి రేట్ డిటర్మినింగ్ స్టెప్‌లో 2 మాలిక్యూల్స్ అయితే పార్టిసిపేట్ చేస్తాయి అన్నమాట. సో ఇది మనకి బైమాలిక్యులర్ రియాక్షన్. అలాగే మెకానిజం అనేది SN1 మెకానిజం 2 స్టెప్స్‌లో ఇన్వాల్వ్ అవుతుంది. 2 స్టెప్స్ అంటే ఏంటి అంటే ఫస్ట్ స్టెప్ వచ్చేసి మనకి కార్బోకాటయాన్ ఫామ్ అవుతుంది. సెకండ్ స్టెప్‌లో ఈ కార్బోకాటయాన్ మీదకి న్యూక్లియోఫైల్ వచ్చి అటాక్ అవుతుంది. సో ఈ 2 స్టెప్స్‌లో మనకి SN1 మెకానిజం అయితే జరుగుతుంది. కానీ SN2 మెకానిజంలో 2 కూడా ఒకటేసారి జరుగుతాయి. అంటే సైమల్టేనియస్‌గా బాండ్ అనేది హాలోజన్‌తో బ్రేక్ అవుతూ ఉంటుంది. సైమల్టేనియస్‌గా న్యూక్లియోఫైల్‌తో కార్బన్‌కి బాండ్ అనేది ఫామ్ అవుతూ ఉంటుందన్నమాట. సో ఇది మనకి సింగిల్ స్టెప్ రియాక్షన్ SN2 మెకానిజం అనేది. రేట్ ఆఫ్ ద రియాక్షన్ దేని మీద డిపెండ్ అయి ఉంటుంది అంటే మనకి రేట్ ఆఫ్ ద రియాక్షన్ SN1 మెకానిజంలో ఓన్లీ కాన్సంట్రేషన్ ఆఫ్ హాలో ఆల్కేన్ మీద మాత్రమే డిపెండ్ అయి ఉంటుంది. కానీ SN2 మెకానిజంలో ఇట్ విల్ డిపెండ్ అపాన్ బోత్ హాలో ఆల్కేన్ కాన్సంట్రేషన్ అలాగే న్యూక్లియోఫైల్ కాన్సంట్రేషన్ మీద కూడా డిపెండ్ అయి ఉంటుందన్నమాట. ఇంటర్మీడియట్ రియాక్షన్ మధ్యలో జరుగుతూ ఉన్నప్పుడు ఇంటర్మీడియట్స్ ఏమొస్తాయి అనేది కనుక చూస్తే SN1 మెకానిజంలో మనకి కార్బోకాటయాన్ అనేది వస్తుంది. కానీ SN2లో మనకి ఏ పర్టికులర్ ఇంటర్మీడియట్ అనేది అయితే ఉండదు. ఇది జస్ట్ ఒక ట్రాన్సిషన్ స్టేట్ ఉంటుందన్నమాట. అంటే మనం దాన్ని ఐసోలేట్ చేయలేము. థియరిటికల్‌గా మనం దాన్ని అస్యూమ్ చేస్తూ ఉంటామన్నమాట. ఎందుకంటే సడెన్‌గా ఒక బాండ్ అనేది సైమల్టేనియస్‌గా బ్రేక్ అవుతూ ఉంటుంది. ఒక బాండ్ అనేది సైమల్టేనియస్‌గా ఫామ్ అవుతూ ఉంటుంది. కాబట్టి మనకి SN2 మెకానిజంలో ట్రాన్సిషన్ స్టేట్ అనేది అయితే ఉంటుందన్నమాట. అలాగే ఇది ప్రిఫర్డ్ సాల్వెంట్. కొన్ని సాల్వెంట్స్ మాత్రమే SN1 రియాక్షన్‌ని ఫేవర్ చేస్తాయి. కొన్ని సాల్వెంట్స్ మాత్రమే SN2 రియాక్షన్‌ని ఫేవర్ చేస్తాయి. SN1 రియాక్షన్‌ని ఫేవర్ చేసే సాల్వెంట్స్ ఏంటి అంటే పోలార్‌గా ఉండే ప్రోటిక్ సాల్వెంట్స్. అంటే ఏవైతే ప్రోటిక్ అంటే హైడ్రోజన్ అనమాట H+. ఏ సాల్వెంట్స్ అయితే H+ని ఇవ్వడానికి రెడీగా ఉంటాయో, పోలార్‌గా ఉంటాయో అవన్నీ కూడా SN1 మెకానిజంని సపోర్ట్ చేస్తాయన్నమాట. ఫేవర్ చేస్తాయి. అలాగే SN2 రియాక్షన్‌ని గనుక SN2 మెకానిజంని గనుక ఫేవర్ చేయాలి అంటే మనం తీసుకున్న సాల్వెంట్ అనేది నాన్ పోలార్ అయి ఉండాలి. అలాగే అప్రోటిక్ అయి ఉండాలి. నాన్ పోలార్‌లో కూడా అప్రోటిక్ అంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ C6H6 కానీ H+ అనేది బయటకు ఇవ్వలేని సాల్వెంట్స్ తీసుకోవాలన్నమాట అప్రోటిక్ అన్నాము అంటే. తర్వాత న్యూక్లియోఫైల్స్ మనం తీసుకునే న్యూక్లియోఫైల్స్ కొన్ని స్ట్రాంగ్ న్యూక్లియోఫైల్స్ ఉంటాయి. కొన్ని వీక్ న్యూక్లియోఫైల్స్ ఉంటాయి. స్ట్రాంగ్ న్యూక్లియోఫైల్, వీక్ న్యూక్లియోఫైల్ గురించి నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను. వీడియో ఒకసారి నేను మీకు కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఆ వీడియో చూసేయండి. స్ట్రాంగ్ వీక్ న్యూక్లియోఫైల్ అంటే ఏంటి అంటే లోన్ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్‌ని ఎలక్ట్రాన్ డెన్సిటీని త్వరగా డొనేట్ చేసేదాన్ని స్ట్రాంగ్ న్యూక్లియోఫైల్ అంటాము. వీక్ న్యూక్లియోఫైల్ అంటే ఏంటి? దానికి ఆపోజిట్. అంటే లోన్ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ డొనేట్ చేస్తుంది. కానీ చాలా క్విక్‌గా డొనేట్ చేయలేదు. సో ఎప్పుడైతే మనకి వీక్ న్యూక్లియోఫైల్ ఉంటుందో అప్పుడు మనకి అది SN1 మెకానిజంని ఫాలో అవ్వడానికి హెల్ప్ అవుతుందన్నమాట. ఓకేనా? కానీ మనకి SN2 మెకానిజం జరగాలి అంటే SN2 మెకానిజం మనకి డెఫినెట్‌గా స్ట్రాంగ్ న్యూక్లియోఫైలే అయి ఉండాలి. ఎందుకు స్ట్రాంగ్ న్యూక్లియోఫైల్ అయి ఉండాలి? ఆల్రెడీ ఫామ్ అయి ఉన్న బాండ్‌ని బ్రేక్ చేయకుండా వెనక నుంచి ఆ బాండ్‌ని ఇది మళ్ళీ అదే బాండ్‌ని ఫామ్ చేయాలి. అలాగే కార్బన్‌కి మనకు తెలుసు 4 వాలెన్సీ ఉంటుంది. టెట్రా వాలెంట్ అంటాము. సో అలాగే ట్రాన్సిషన్ స్టేట్‌లో మనకేముంటుంది? కార్బన్‌కి పెంటా వాలెంట్ ఉంటుంది. అంటే కార్బన్‌ని ఒక ట్రాన్సిషన్ స్టేట్‌లో 4 బాండ్స్ ఉన్నా దాన్ని 5 అంటే ఈ 2 పార్షియల్ బాండ్స్ అయినా కూడా 5 వాలెన్సీ ఉండేలాగా చేయగలిగేంత స్ట్రాంగ్ న్యూక్లియోఫైల్ ఉన్నప్పుడు మాత్రమే మనకి SN2 మెకానిజం అనేది పాసిబుల్ అవుతుందన్నమాట. ఓకే. అలాగే రియాక్టివిటీ ఆర్డర్. ఈ రియాక్టివిటీ ఆర్డర్ చూసినప్పుడు మనం రెండింటి గురించి చెక్ చేయాలి. ఒకటి హాలో ఆల్కేన్ క్యారెక్టర్ గురించి. అంటే ఏ హాలోజన్ అటాచ్ అయ్యి ఉంది
అనే దాన్ని బట్టి చూడాలి. సో ఏ హాలోజన్ అటాచ్ అయ్యింది అనేది చూస్తే మనకి SN1 మెకానిజం అయినా SN2 మెకానిజం అయినా ఆల్కైల్ అయోడైడ్స్ అనేవి త్వరగా రియాక్షన్లో పార్టిసిపేట్ చేస్తాయి. ఎందుకంటే అయోడిన్ అనేది డ్యూ టు ఇట్స్ లార్జ్ సైజ్ ఆర్ కార్బన్కి అయోడిన్కి మధ్యలో బాండ్ బ్రేక్ చేయడానికి మనకు అవసరమైన బాండ్ ఎంథాల్పీ అనేది చాలా చాలా తక్కువ సరిపోతుంది. కాబట్టి మనకి ఆల్కైల్ అయోడైడ్స్ అనేవి చాలా త్వరగా ఈ సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్లో పార్టిసిపేట్ చేస్తాయి. అది ఒకవేళ SN1 అయినా SN2 అయినా కూడా సేమ్ లాజిక్ అన్నమాట. ఓకే, నెక్స్ట్ మనము ఆల్కైల్ గ్రూప్ కనుక, అంటే ఇది మనకి హాలోజన్ గురించి మాట్లాడుతున్నాం ఇక్కడ. సో నెక్స్ట్ ఆల్కైల్ గ్రూప్ ఆర్ గురించి మాట్లాడాలి అంటే మనం ఆల్రెడీ నిన్న చెప్పుకున్నాము CH3 ప్రైమరీ కార్బన్, అండ్ ఇక్కడ ఇది కూడా ప్రైమరీ కార్బనే, కానీ ఇది మిథైల్ గ్రూప్, ఇది ప్రైమరీ కార్బన్, ఇది సెకండరీ, ఇది టెర్షరీ. మనకి ఎప్పుడైతే SN1 మెకానిజం జరుగుతుందో మనకి టెర్షరీ కార్బోకాటయాన్ అనేది చాలా చాలా స్టేబుల్గా ఉంటుంది డ్యూ టు ఇండక్టివ్ ఎఫెక్ట్. ఆ ఇండక్టివ్ ఎఫెక్ట్ అనేది ఉండడం వల్ల మనకి టెర్షరీ ఆల్కైల్ గ్రూప్స్ సబ్స్టిట్యూట్ అయ్యున్న మాలిక్యూల్స్ SN1 రియాక్షన్ని చాలా ఫేవర్గా తీసుకుంటాయి. అలాగే రివర్స్ ఆర్డర్లో, దీనికి రివర్స్లో మనకి SN2 మెకానిజం ఉంటుంది. ఎందుకని SN2 రియాక్షన్ జరుగుతున్నప్పుడు మనకి వాల్డెన్ ఇన్వర్షన్ జరగాలి. ఎప్పుడైతే బల్కియర్ గ్రూప్స్ మనకి కార్బన్ మీద అటాచ్ అయి ఉంటాయో అవి వాల్డెన్ ఇన్వర్షన్లో పార్టిసిపేట్ చేయవు. సో దానివల్ల మనకి టెర్షరీ ఆల్కైల్ హాలైడ్స్ అనేవి SN2లో చాలా చాలా తక్కువ పార్టిసిపేట్ చేస్తాయి రియాక్షన్లో, ఆల్మోస్ట్ చేయవనే చెప్పొచ్చు. ఇట్ ఈస్ క్వైట్లీ ఇంపాసిబుల్ అనమాట. బట్ వెరాజ్ మిథైల్ గ్రూప్ అనేది చాలా త్వరగా పార్టిసిపేట్ చేస్తుంది. ఇవి మనకి SN1 అండ్ SN2 రియాక్షన్స్కి సంబంధించిన కంపారిజన్స్. సో స్టే ట్యూన్ టు KushiChem. I will explain other chemical properties of the alkyl halides in further videos. See you all with another video. Until then, keep watching KushiChem. Bye.